ఫార్ములా ఈ కార్ రేస్ పై గవర్నర్ లీగల్ ఒపీనియన్. 3 రోజుల క్రితం రాజ్భవన్ కు చేరిన ఫైల్. ప్రాసిక్యూషన్ అనుమతి కోసం ప్రభుత్వ రిక్వెస్ట్. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ తర్వాత కోర్టులో ఏసీబీ ఛార్జ్ షీట్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చేందుకు గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. 2-3 రోజుల్లో రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని, వెంటనే కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తామని ఏసీబీలోని సీనియర్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి మంత్రులు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు అక్రమాలు జరిగితే విచారణ కోసం గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అందుకే ఈ కేసులో కేటీఆర్ను విచారించే ముందు సైతం గవర్నర్ నుంచి ఏసీబీ అనుమతి తీసుకున్నది. ఇప్పుడు ప్రాసిక్యూషన్ కోసం సైతం రాజ్భవన్ పర్మిషన్ కోరింది. రాజ్భవన్ పర్మిషన్ కోరింది కానీ మరి గవర్నర్ ఇక్కడ లీగల్ ఒపీనియన్ ఇస్తారా, టిక్ మార్క్ పెడతాడా, సంతకం పెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించడం ద్వారా కనీసం ముందుకు కూడా వెళ్ళని పరిస్థితి మాత్రం ఉంది. దీంతో మరి ముందుకు వెళ్ళట్లేదు, ఇంటు మార్క్ కొడతా ఉన్నారు. ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కాళేశ్వరం ముందుకు వెళ్ళట్లేదని ఇక్కడ కాంగ్రెస్ ఆరోపిస్తా ఉన్నది. ఆరోపణలు అన్ని రుజువయ్యే ఆస్కారం ఉందా, ఆరోపణలు నిజమయ్యే ఆస్కారం ఉందా? మరి నిజంగానే బీసీ బిల్లుల విషయంలో కూడా ఇక్కడ గవర్నర్ ఏమి చర్చలు తీసుకోలేదు. అప్పుడే గ్రూపులలో ఇక బీసీ బిల్లు గవర్నర్ సంతకం పెట్టిందని ఈ దుర్మార్గమైన ప్రచారాలు చేసుకున్నారు సోషల్ మీడియాలో. మరి కాంగ్రెస్ వాళ్ళు చేసిండా, బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేసిందా, బీజేపీ వాళ్ళు కావాలని చేసిందా తెలియదు. కానీ ఇగో ఇంత పెద్ద చేసిన గవర్నర్ల పైన కూడా కుట్రలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు తీసుకునే అంశాలు ఏదైతే ఉంటుందో, గవర్నర్లు తీసుకునే అంశాలు వీళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. వాళ్ళు డిసిషన్ తీసుకోరు. వాళ్ళు డిసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ పెద్దలు చెప్తే తప్ప వీళ్ళు డిసిషన్ తీసుకోలేని పరిస్థితి ఉన్నది గవర్నర్ల పరిస్థితి. మరి ఏం జరుగుతుందో లాస్ట్కు ఈ ఫార్ములా ఈ కార్ రేసు అనుకుంటే మళ్ళా వెళ్ళిపోతుందా, వారి కార్ రేసు పక్కనే పోతుందా? విద్యుత్ కొనుగోలు కేసు ఇక మొత్తం అయిపోయింది. జగదీష్ రెడ్డిని లోపలేసుడే అన్నారు. జగదీష్ రెడ్డి మంచిగానే ఉన్నాడు. ఈ కార్ రేసు అడావుడి చేసి ఇక కేటీఆర్ జైలుకి పోతాడని మనమే వార్తలు చదివినాం. కేటీఆర్ ఇప్పటికి మంచిగానే ఉన్నాడు. ఇక కాళేశ్వరంలో అందరి అయిపోయినాయి. కాళేశ్వరంలో అందరి అయిపోయినాయి. ఇక హరీష్ రావు, ఈటల రాజేందర్, కేసీఆర్ మిగిలిన వాళ్ళని కూడా విచారించడం. ఇక వీళ్ళు ముగ్గురు లోపలికి పోతారు అనుకున్నారు. వాళ్ళు లోపలికి పోలేదు. డ్రగ్స్ కేసు ఏమైందిరా ఆయన అంటే డ్రగ్స్ కేసు ముచ్చటే లేదు. ప్రభాకర్ రావును అమెరికా నుంచి తీసుకొని వచ్చిళ్ళు. అమెరికా నుంచి తీసుకొని వచ్చి ఫోన్ ట్యాపింగ్ ఏదంటే నెల రోజులు హడావిడి చేసిళ్ళు. ఆ సిమ్ములు వాళ్ళకి కొట్టిళ్ళు. కవితక్క సిమ్ములు చూపించింది. ఆ కవితక్క ఫోన్లు చూపించింది. కవితక్క 10 ఫోన్లు పట్టుకొని చూపించింది. కవితది ఎమ్మెల్సీ కవితది ఏమన్నా ఏసీలా అంటే అది లేదు. ఆమె రిజైన్ చేసింది. ఎందుకు ఎమ్మెల్సీగా రిజైన్ చేస్తే ఆ రిజైన్ యాక్సెప్ట్ లేదు. ఇవన్నీ కుంభక్కు రాజకీయాలలో భాగంగానే కనిపిస్తుంది. అబ్బా మాకు కార్యకర్తలు జర జాగ్రత్తగా ఉండండి. కార్యకర్తలు మీరు అంగీలు లాగులు చింపుకోకండి. మీ నియోజకవర్గాలలో ఆ లీడర్లు అందరూ ఒకటే, ఆ దుర్మార్గులు అందరూ ఒకటే. వాడు రాత్రిపూట మళ్ళీ ఫామ్ హౌస్లో కూర్చొని మందు తాగే దుర్మార్గులే. మీరు లొల్లి పెట్టుకొని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. మీకోసం నిలబడే నాయకుడి కోసం మీరు పోరాడండి. మీకోసం ఏదైనా కేసు అయితే ఆ నాయకుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ తరపున నిలబడే ఆ నాయకుడి కోసం పోరాడండి. సెల్యూట్ చేస్తాం. కానీ ఈ దుర్మార్గమైన లోపాయికార ఒప్పందాలు పెట్టుకునే ఈ రాజకీయ వ్యవస్థ బ్రోకర్ల కోసం కార్యకర్తలు మాత్రం పోరాడకుండా జర మీ అంగి లాగులు పైలం. మీ అంగి లాగులు అండి తాకట్టు పెట్టి వాడు పైకి వస్తాడు తప్ప మీకు ఒరిగింది. ఊర్లలో గ్రూపులలో పెట్టుకుంటారు పాపం. వాట్సాప్ గ్రూప్ ఊర్లో అన్నదమ్ములు ఎక్సైజ్